సైకో సైకో సిద్ధార్థ్ సైకో సిద్ధార్థ్ ఎందుకన్నామో తెలుసా? ఇదేంటి సైకో సిద్ధార్థ్ అంటున్నాడు, సైకో సిద్ధార్థ్ సినిమా కదా అని అనుకోవచ్చు, కానీ ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు మనడు మామూలుగా ప్రమోషన్ చేయలేదు. ఏ విధంగా చేసాడంటే తనే ప్రమోట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి సైకో సిద్ధార్థ్ సినిమా ఉన్నదని. ఆ విధంగా మనడు ప్రమోషన్ చేయడం చాలా సక్సెస్ అయ్యాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ నేను కూడా ఎగ్జైట్ అయ్యాను మనం చేసే ప్రమోషన్ విధానం. రెండవది ఏంటంటే తన కష్టపడే విధానం, తనను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని, తన సినిమా తీసుకెళ్లాలని జనాల్లోకి చాలా కష్టపడ్డాడు, అందులో సక్సెస్ అయ్యాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఆ ఎగ్జైట్మెంట్ తో కూడా నేను నిన్న వీడియో చేయడం జరిగింది. నేను వీడియో చేశాను కదా సినిమాకి వెళ్తున్నానని. ఆ సినిమాకి నేను కూడా ఆ ఎగ్జైట్మెంట్ తో వెళ్ళడం జరిగింది. సినిమాకి వెళ్ళిన తర్వాత ఒక 20 minutes నాకు ఏమనిపించిందంటే, సైకో రా నువ్వు సైకో సినిమాకి వచ్చానా, సైకో సిద్ధార్థ్ సినిమాకి వచ్చానా అని అనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను నందుని దృష్టిలో పెట్టుకున్నాను. నందు చేసిన ప్రమోషన్, తన కష్టపడే విధానం, నా సినిమాని ఎలాగైనా చూపించాలి అందరికి అనుకునే ఆ మైండ్ లో ఉన్నాను నేను. ఈ 20 minutes తర్వాత నందుని మైండ్ లో తీసేశాను. ఎందుకంటే చెప్పే ముందు నేను కూడా దాదాపుగా ఎంత ఎగ్జైట్మెంట్ తెలియనంటే, నేను లాస్ట్ థియేటర్ లో చూసిన సినిమా కలికి తర్వాత ఇదే సైకో సిద్ధార్థ్ సినిమానే మళ్ళీ నేను థియేటర్కి వెళ్దాం. అంతేకాకుండా మా ఇంటి దగ్గర దాదాపుగా ఒక 10 kilometers దూరంలో ఒక థియేటర్ ఉంది. ఇంతవరకు ఆ థియేటర్ ఓపెన్ చాలా సంవత్సరాలు అవుతుంది, నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల పైన అవుతుందేమో నాకు తెలిసి. కానీ ఇప్పటి వరకు నేను ఒక్క సినిమా కూడా ఆ థియేటర్ లో చూడలేదు. కానీ ఇది ఫస్ట్ ఇయర్, అలాగే ఫస్ట్ థియేటర్, అంటే ఆ థియేటర్ లో నేను ఫస్ట్ గా సినిమా చూడడం. అలాగే ఈ ఇయర్ స్టార్టింగ్ లో కూడా ఒక సినిమా, అంటే 3 చూడండి. న్యూ ఇయర్ అంటే నాకు కొత్త థియేటర్ కాబట్టి, కొత్త థియేటర్ కొత్త సినిమా అంటే 3. అయితే ఇప్పుడు ఇక్కడ వీడియో ప్లే చేస్తాను చూడండి. అక్కడ అంటే థియేటర్కి వెళ్ళిన తర్వాత చిన్న క్లిప్ తీయడం జరిగింది. అయితే ఇప్పుడు మనోడు చేసిన ప్రమోషన్ తో ఒక సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 20 minutes వరకు నాకు ఏమనిపించిందంటే, మనోడు చేసిన ప్రమోషన్ అంతా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. మరి అంత కష్టపడరా ఈ సినిమాకి, ఈ సినిమా ఎలాగైనా చూడాలని వెళ్ళాను కదా. వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, సైకో సిద్ధార్థ్ సినిమాకి వచ్చానా, సైకో సిద్ధార్థ్ సినిమాకి వచ్చానా అని అనిపించింది. అప్పుడు తర్వాత ఏంటి, నందుని మైండ్ లోంచి తీసేసి మనోడు కష్టపడే విధానం, ప్రమోషన్స్ ఎన్ని ఎందుకు వచ్చాము అనే కాకుండా ఒక సినిమాని సినిమా లాగా అనుకుని సినిమా చూస్తే నాకు నచ్చింది. నాకు బాగా నచ్చింది నాకు ఆ సినిమా. సైకో సిద్ధార్థ్ కాదు, సైకో సిద్ధార్థ్ సినిమా. ఎందుకు అనిపించిందంటే, సైకో అని ఎందుకంటున్నానంటే, ఆ సిద్ధార్థకి జరిగిన పరిస్థితులు ఉన్నాయో అది కానీ మన జీవితంలో జరిగితే మనం నిజంగా సైకో లాగానే ఉండిపోతాం, సైకో అయిపోతాం కూడా. కానీ మనోడు సైకో సిద్ధార్థ్ నుంచి సైకో సిద్ధార్థ్ గా మారతాడు. అదే సైకో సిద్ధార్థ్ సినిమా. అది ఎలా మారతాడు ఏంటి అనేది మీరు ఆ సినిమాకి వెళ్తేనే అర్థం అవుతుంది. సినిమాకి వెళ్ళకపోతే వెళ్ళండి. ప్రైజులు కూడా చాలా మటుకు తగ్గించినట్టు ఉన్నారు. నేనైతే 100 రూపాయలు టికెట్ తీసుకోవడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు సినిమాని సినిమా లాగా చూడండి. మీకు ఆ నెరేషన్ నిజంగా నా సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే చింపేశాడు, మామూలుగా లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, తనికెళ్ళి భరణి గారు చాలా ఇంటర్వ్యూలో చెప్తారు అసలు సినిమాకి కథ ఉందా అని. సైకో సిద్ధార్థ్ సినిమా కూడా ఇంచుమించు అలాగే అనిపిస్తుంది. ఆ నెరేట్ చేసే విధానం ఇంకా నాకు బాగా నచ్చింది. ఆ డైరెక్షన్ గానీ, ఆ సీన్ నెరేట్ చేసే విధానం, సిద్ధార్థకి ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ అయితే నాకు బాగా నచ్చింది. సిద్ధార్థ్ అని అంట, నందు అనను, సిద్ధార్థ్ అని అంట. అయితే సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే మాత్రం అసలు మామూలు లెవెల్లో లేదు. అసలు ఎలా చెప్పాడు తెలుసా, ఆ సినిమాలో యాక్టింగ్ ఎలా ఉంది తెలుసా, ఇదే నా లాస్ట్ సినిమా, నాకు మరో అవకాశం లేదు రాదు అనుకుని యాక్ట్ చేశాడండి, జీవించేశాడని చెప్పొచ్చు. ఎక్సలెంట్. నిజంగా ఆ యాక్టింగ్ చూడడానికనే మీరు సినిమాకి వెళ్ళొచ్చు. నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో సిద్ధార్థ్ యాక్టింగ్, రెండవది డైరెక్షన్, మూడవది నెరేషన్, అంటే స్క్రీన్ ప్లే ఉంటది కదా, అంటే స్క్రీన్ ప్లే చేసి నెరేట్ చేసే విధానం, స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. అయితే ఇప్పుడు మనకి సినిమాలోకి వస్తే నాకు నచ్చిన సన్నివేశం స్కూల్లో, అంటే స్కూల్ సన్నివేశం ఉంటుంది, అదైతే నాకు బాగా నచ్చింది. అంటే ఆ యొక్క కొన్ని మినిట్స్ వరకు ఉంటుంది, అదైతే నాకు బాగా నచ్చింది. నందు యాక్టింగ్ అక్కడక్కడ కొంచెం పంచెస్ ఉంటాయి, ఆ పంచెస్ అని నేను చెప్పను, ఎందుకంటే ఆ సినిమాలో చూస్తే, ఆ థియేటర్ లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా మంది బయట ఓటీటీలో చూస్తారు, ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటారు. కాదు, కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి, కొన్ని సినిమాలనే కాదు, సినిమా అంటే థియేటర్ లోనే చూడాలి. థియేటర్ లో చూస్తే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ముందుగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీరు ఏ మూవీకి వెళ్ళారు, ఈ మూవీకి వెళ్తే ఈ మూవీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ లో తెలియజేయండి.